హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా కిచెన్ రెసిపీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వీడియోలో తాలింపు గుబాలింపులతో అద్భుత అనిపించే ఆవకాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామా? ఈ వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు అద్భుత అనిపించే ఆవకాయ పులిహోరని తయారు చేసుకుందాం పదండి. ఇప్పుడు మనం తాలింపు చేసుకోవడానికి నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఒక కప్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాల్ని కూడా యాడ్ చేసుకోవాలి. బాగా వేగాలండి, మనకి ఆవాలు కూడా మంచిగా చిట్టుపట్టలాడాలి. అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, కొద్దిగా పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం. పల్లీలు వేగాయండి. అలానే నేను ఒక 3-4 మిర్చీలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 3 ఎల్లిపాయలు కూడా ఇట్లా వేసుకోవాలి. అలాగే 3 ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు, ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక టమాటాని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకోకండి, ఆల్రెడీ ఆవకాయలో మనం సాల్ట్ అవన్నీ వేసుకుంటాం కాబట్టి కొద్దిగా లైట్గా వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ టమాటాలు బాగా మగ్గాలండి. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా కుక్ చేసుకుందాం. టమాటాలు అయితే మగ్గిపోయి ఇప్పుడైతే ఒక కప్ నేను ఆవకాయ పచ్చడిని యాడ్ చేసుకుంటున్నాను. ఇట్లా బాగా కలిసిపోయేలాగా మనం కలుపుకోవాలి. అలాగే ఇలాంటి పెద్ద కప్పులో రైస్ని తీసుకున్నాను. ఈ రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇప్పుడు వేడి అన్నం తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరైతే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ చాలా టేస్టీ అన్ని ఆవకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని యాడ్ చేసాం కదండి. నేను కూడా తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మన ప్రతి ఒక్కరి ఇంట్లో ఆవకాయ అయితే కంపల్సరీగా ఉంటుంది కదండి. ఇలా అయితే ట్రై చేసి చూడండి, ఎప్పుడు మీరు ఇలానే తినాలనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.